ప్రైజ్ లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ వందనాలు తెలియజేస్తున్నాను. మరి దేవుడు అనుగ్రహించిన సమయాన్ని బట్టి, దేవుడు అనుగ్రహించిన విధానం బట్టి ఆయన ఎంతగానో స్తుతించాలి. ఈ సమయం ముందు ప్రార్థనాపూర్వకంగా ఈ యొక్క లెంట్ 40 days ప్రేయర్స్ అనేవి జరుగుతున్నాయి. కొన్ని కారణాలను బట్టి ఆఫ్లైన్లోనే జరుగుతున్నాయి. దేవుని కృపను బట్టి, మరి దేవుడు ఇచ్చిన అనుకూలతను బట్టి ఈ రోజు నుండి కూడా క్రమంగా ఆన్లైన్లో పెట్టడానికి మేము ప్రయత్నిస్తాం. దేవుడు ఇచ్చిన అవకాశం బట్టి తల వంచి ప్రార్థనాపూర్వకంగా ప్రారంభించుకుందాం. మహాపరిశుద్ధుడు మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన అద్వితీయ ఉన్నతమైన నామానికి వేలాది వందనము స్తోత్రం చెల్లించుకున్నాం ప్రభా. మరి ఈ దినమందు మాకు ఇచ్చిన సమయాన్ని బట్టి, మాకు ఇచ్చిన తరుణం బట్టి నీ నామానికి వేలాది వందన స్తోత్రాలు చెల్లించున్నామయ్యా. మరి మీ సమయం ముందు మేము కలిసి ఆరాధించుకుంటున్నాం. నీ కృపను మా పైన క్రొమ్మరించండి, నీ దయ పైన మా పైన క్రొమ్మరించండి అయ్యా. మాతో మాట్లాడి ఆనందం మమ్మల్ని దర్శించమని, ఇక్కడ చేరి ఉన్న వాళ్ళు మీరు జ్ఞాపకం చేసుకుని, ఆనందం వీక్షించిన వాళ్ళు మీరు జ్ఞాపకం చేసుకుని యేసుక్రీస్తు అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ఈ సమయంలో కొన్ని పాటలు పాడుకుని దేవుని నామమును మహిమపరచుకుందాం. ఆయన నమ్మిన వారిని దేవుడు ఎప్పుడు విడిచిపెట్టడు. సో అటువంటి దేవుని మనం ఘనంగా మహిమపరచుకుందాం. ఆయన నామను మనం ఎంతగానో ఘనపరుచుకుందాం. నిన్ను నమ్మి వచ్చి నే సిగ్గునందలేదు, నీ దయ నన్ను చెవిడువలేదు. నిన్ను నమ్మి వచ్చి నే సిగ్గునందలేదు, నీ దయ నన్ను చెవిడువలేదు. కాలి చేతితో నే వచ్చి తిని రెండు పరివారాలనిచ్చితివే. కాలి చేతితో నే వచ్చి తిని రెండు పరివారాలనిచ్చితివే. ఎలోహే 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 నిన్నే స్తుతింతు. ఎలోహే 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 నిన్నే స్తుతింతు. గాయపడ్డాను, కన్నీరు కచ్చాను, కలత చెందిన నాక దిగి వచ్చావు. గాయపడ్డాను, కన్నీరు కచ్చాను, కలత చెందిన నాక దిగి వచ్చావు. నిబంధనను నాతో చేసితివి, కోల్పోయినవన్నీ ఇచ్చితివే. నిబంధనను నాతో చేసితివి, కోల్పోయినవన్నీ ఇచ్చితివే. ఎలోహే 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 నిన్నే స్తుతింతు. ఎలోహే 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 నిన్నే స్తుతింతు. నిన్ను నమ్మి వచ్చి నే సిగ్గునందలేదు, నీ దయ నన్ను చెవిడువలేదు. నిన్ను నమ్మి వచ్చి నే సిగ్గునందలేదు, నీ దయ నన్ను చెవిడువలేదు. గాయపడ్డాను, కన్నీరు కచ్చాను, కలత చెందిన నాకై దిగి వచ్చావు. గాయపడ్డాను, కన్నీరు కచ్చాను, కలత చెందిన నాకై దిగి వచ్చావు. నిబంధనను నాతో చేసితివే, కోల్పోయినవన్నీ ఇచ్చితివే. నిబంధనను నాతో చేసితివే, కోల్పోయినవన్నీ ఇచ్చితివే. ఎలోహే 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 నిన్నే స్తుతింతు. ఎలోహే 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 నిన్నే స్తుతింతు. నిన్ను నమ్మి వచ్చి నే సిగ్గునందలేదు, నీ దయ నన్ను చెవిడువలేదు. నిన్ను నమ్మి వచ్చి నే సిగ్గునందలేదు, నీ దయ నన్ను చెవిడువలేదు. నిన్ను నమ్మి వచ్చి నే సిగ్గునందలేదు, నీ దయ నన్ను చెవిడువలేదు. నిన్ను నమ్మి వచ్చి నే సిగ్గునందలేదు, నీ దయ నన్ను విడువలేదు. ప్రియులందరూ విడచిపోయిన ప్రియమైనవన్నీ నాకిచ్చితివే. ప్రియులందరూ విడచిపోయిన ప్రియమైనవన్నీ నాకిచ్చితివే. కోల్పోయినవన్నీ ఇచ్చితివే, కోల్పోయినవన్నీ ఇచ్చితివే. ఎలోహే 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 నిన్నే స్తుతింతు. ఎలోహే 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 నిన్నే స్తుతింతు. ఎలోహే 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 నిన్నే స్తుతింతు.
నిన్ను నమ్మి వచ్చి నే సిగ్గునందలేదు, నీ దయ నన్ను విడువలేదు. నిన్ను నమ్మి వచ్చి నే సిగ్గునందలేదు, నీ దయ నన్ను విడువలేదు. నిబంధనను నాతో చేసితివే, కోల్పోయినవన్నీ ఇచ్చితివే. నిబంధనను నాతో చేసితివే, కోల్పోయినవన్నీ ఇచ్చితివే. ఎలోహే 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 నిన్నే స్తుతింతును. ఎలోహే 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 నిన్నే స్తుతింతును, నిన్నే స్తుతింతును, నిన్నే స్తుతింతును. ఎలోహే 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 నిన్నే స్తుతింతును. మన జీవితంలో మనం కూడా ఎల్లప్పుడూ ఆయనను స్తుతించే వారంగా, ప్రియులు విడిచిన, నాన్న వారు విడిచిన, ఎవరు విడిచినా విడువని ఎడబాయని ప్రేమతో ప్రేమించే దేవుడు, ఎక్కలేని ఎత్తైన కొండలు ఎక్కించే దేవుడు, కోల్పోయినవన్నీ తిరిగిచ్చేవాడు. మనుషుల దృష్టిలో మనం కోల్పోయామనుకుంటారు, కానీ దేవుని దృష్టిలో మనం కోల్పోయినదన్న. యోబు జీవితంలో సమస్తాన్ని కోల్పోయాడు, కానీ తర్వాత తాను పొందుకున్నది ఊహించలేనిది, అసలే ఊహల కందని రీతిగా తిరిగి యోబు పొందుకున్నాడు. అలాగే నీ జీవితంలో ఏది కోల్పోయిన దేవుడు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. మనం చేయవలసింది ఏంటంటే ఆయనను నమ్మడం. మహాపరిశుద్ధుడు మా ప్రియ పరలోక తండ్రి, ఈ దినమంతా నేను స్తుతించే యోగ్యతనిచ్చావు, స్తుతించే అర్హతనిచ్చావు, స్తుతించే భాగ్యాన్నిచ్చావు. ఈ సంబంధం ఇటు రీతిగా నీ సన్నిధానంలో కూర్చునే ధన్యతనిచ్చావు కాబట్టి మా అందరూ నీకు సమర్పించుకుంటున్నావా. మరి నాయన, అవును తండ్రి, కోల్పోయిన వాటిని ఇచ్చే దేవుడు, పునరుద్ధరించే దేవుడు నాయన, ద గాడ్ ఆఫ్ రిస్టోరేషన్. ఓ గొప్ప దేవుడు నేను కలిగిన మా జీవితాలు దాన్ని, మా జీవితంలో మేము లోక ప్రకారం నన్ను మేము ఎన్నో కోల్పోవచ్చు, కానీ ఆయన నీ కొరకు, నీవు మా కొరకు నీ ప్రాణాన్నే విడిచిపెట్టవా. ఎంతటి ధన్యతయ్యా. మరి దిన మేమందరూ ఇక్కడ ఏకీభవించుండగా ఆయన మాతో మాట్లాడి మమ్మల్ని దర్శించండి, ఆరులో మమ్మల్ని దర్శించండి. కాబట్టి వాక్యంతో మాతో మాట్లాడి మా జీవితానికి కావాల్సిన ఆత్మీయ ఆహారాన్ని దయచేయమని అందరూ నీ చేతికి అప్పగిస్తే యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామములో మిక్కిలి వినయంతో బ్రతిమాలకు వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. సో ఈ దినమందు మనందరం దేవుని వాక్యాన్ని మనం చూసుకుందాం. సో మనం చూసినట్లయితే ఈ యొక్క సీజన్లో మనందరం కూడా చూస్తూ ఉన్నాం. కొన్ని దినాలుగా మార్చి బుధవారం నుంచి మనం ప్రారంభించి మరి మనం ఈ యొక్క లెంట్ని మనం కొనసాగిస్తున్నాం. లెంట్ అనేది ఆచరణ కాదు, కానీ ఈ యొక్క దాంట్లో ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవులందరూ కూడా చేస్తారు. అంటే లెంట్ అంటే ఉపవాసం చేస్తారు, కొంతమంది డానియల్ చేసిన ఫాస్టింగ్ చేస్తారు. డానియల్ ఫాస్టింగ్ అంటే నాన్ వెజ్ టచ్ చేయకుండా. కొంతమంది క్రమంగా అసలు ఫుడ్ తినకుండా ఓన్లీ లిక్విడ్స్ తీసుకొని చేస్తూ ఉంటారు. ఏదేమైనప్పటికీ ఈ యొక్క లెంట్ ఆచరణ కాదు, కానీ మనం పాటించవలసిన, దేవుడు శిలువ మరణానికి ముందు ఈ యొక్క లెంట్ని మనం పాటించడం మనం చూడవచ్చు. సో మనం ఈ రీతిగా చూసినట్లయితే మనం పాటించాలా పాటించకూడదు అనేది తర్వాత విషయం. ఏమైతే ప్రాముఖ్యంగా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈ యొక్క లెంట్ మనకి ఎటువంటి అవకాశం అంటే, ఆధ్యాత్మిక జీవితంలో మనం దిగుబడిపోయిన పరిస్థితిలో ఉన్నప్పుడు, మన యొక్క భక్తి విషయంలో మనము కూరుకుపోయిన స్థితిలో ఉన్నప్పుడు ఒక అవకాశం వల్ల మనకు ఉపయోగపడుతుంది. ఎందుకంటే ప్రతిదినం మనం చేయాలనుకున్నా కానీ చేయలేం. కానీ చూడండి, ఎన్ని పనులు ఉన్నా, ఎన్ని కష్టాలున్నా, అది ఆదివారం అయినప్పటికీ కొన్నిసార్లు మనం దేవుడికి ఇచ్చే సమయాన్ని లోకానికి ఇవ్వడానికి అనుకుంటాం, మళ్ళీ నెక్స్ట్ ఆదివారం వెళ్ళొచ్చులే అనుకోండి. కానీ ప్రతి ఒక్కరూ కూడా ఏమనుకుంటారంటే, ఈ రోజు కాకపోతే రేపు వెళ్ళొచ్చు అనుకుంటారు. కానీ ప్రతి క్రిస్మస్కి, ప్రతి 31st నైట్ వాళ్ళకి ఎన్ని పనులు ఉన్నా, ఎన్ని అవకాశాలు ఉన్నా, ఆ రోజు మాత్రం ఖచ్చితంగా అటెండ్ అవ్వడానికి చూస్తూ ఉంటారు. ఎందుకంటే ఆ రోజు ఉన్న ప్రత్యేకత. 31st వెళ్తే వాగ్దానాలు ఇస్తాడు, దేవుడు మాట్లాడిస్తాడు. క్రిస్మస్ రోజు ఒక క్రైస్తవుల ప్రకారం క్రిస్మస్కి వెళ్ళాలి. క్రిస్మస్ అంటే ఒక చక్కగా చేసుకునేది, చక్కగా నాట్యాలు, డ్యాన్సులు, అంటే ఎన్ని పనులు ఉన్నా కట్టి పెట్టుకుని దానికి వెళ్తారు. అంటే పలానా ఒక విషయం వస్తుంది, ఒక పండగ జరుగుతుంది, ఈ తారీఖునకు, ఈ డేట్కి ఇది జరుగుతుంది కాబట్టి వెళ్ళాలనే ఆశ ఉంటుంది. అలాగే ప్రతిదినం మనం దేవుడితో గడపాలనుకున్నా మనకు రాదు. అఫ్కోర్స్ మనం ఇవ్వాలి, ఆయనకు ప్రార్థన చేయాలి, ఆయన స్తుతులు చెప్పాల్సి. కానీ ఈ లెంట్ అనేది మనం ఎలా ఉపయోగించుకోవాలంటే, ఓకే అందరూ చేస్తున్నారు నేను చేస్తున్నాను కాకుండా, సో ఇది వచ్చింది కదా,
నేను ఈ సమయంలో నేను నా ఆధ్యాత్మిక జీవితాన్ని తిరిగి పొందుకోవడానికి ఇదొక మంచి సమయం కింద ఉపయోగించుకొని మనం దేవుని సన్నిధిలో మనం ఏకీవించాలి. ప్రాముఖ్యంగా లెంట్ అంటే నీ ప్రార్థనా జీవితాన్ని కట్టుకోవడం. లెంట్ అనగా ఉపవాసంలో మనం ఉపవాసాన్ని అలవాటు చేసుకోవచ్చు. ఉపవాసం అంటే ఆహారం విషయమే కాదు, ప్రతి విషయాన్ని, అంటే శారీరకమైన విషయాలు. ఆధ్యాత్మిక జీవితం వేరు, లోకానుసారమైన జీవితం వేరు. మూడోదిగా చూసినట్లయితే ఇవ్వడం అంటే అందరికీ మనీ అనుకుంటారు, నాట్ లైక్ దట్. సో త్వరగా కొద్ది నిమిషాలు ఈ యొక్క మాటల్ని మనం చూసుకుందాం. సో మొదటిగా మనం చూసినట్లయితే లెంట్లో మనం ఒక 3 టాపిక్స్ని తీసుకున్నట్లయితే లెంట్లో ఒక 3 టాపిక్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రేయర్, రెండోది ఫాస్టింగ్, మూడోది గివింగ్. శ్రమ దినాలనగా ప్రార్థనకి కేటాయించవలసిన సమయం, ఉపవాసానికి కేటాయించాల్సిన సమయం, మరి ఇవ్వడం నేర్చుకోవలసిన సమయం. ఈ 3 విషయాలు మనం నేర్చుకుందాం. సో మనం ఇప్పటివరకు చెప్పుకున్నాం కదా, ఇక లూకా 41:1-2లో మనం చూడవచ్చు ఈ యొక్క దీని యొక్క వివరాలు. సో ప్రత్యేకంగా మనం చూసినట్లయితే దీన్ని ఒక కాలం అంటే చూడండి, డిసెంబర్ రాగానే ఇది క్రిస్మస్ కాలం. ఇప్పుడు చూడండి, ఇప్పుడు చలికాలం అయిపోయింది, ఆల్రెడీ వచ్చేసింది. ఇంకా పిల్లలు స్కూల్ టైమ్స్ వచ్చేటప్పటికి భయంకరమైన ఎండ ఉంటాయంట, ప్రపంచ పరిస్థితులు మారిపోయినాయి కాబట్టి. దాన్ని ఎండాకాలం అంటారు. డిసెంబర్, నవంబర్ ఈ కాలంలో చలికాలం అంటారు. సో ఇలా కాలాలు ఉంటాయి, కానీ దీన్ని ఏమంటారంటే శ్రమకాలం అంటారు. కానీ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఇది ఒక పశ్చాత్తాపానికి పిలుపునిచ్చే కాలం. అనగా మనం చేసిన పాపాలు చూడండి, మనం బాప్తిసం పొందకముందు మన బ్రతుకు వేరు, మన జీవితం వేరు, మన మాట వేరు, మన నడవడిక వేరు, మన తీరు వేరు, మన అడుగుజాడలు అన్నీ వేరు. దేవునికి అవిధేయత చూపే కార్యక్రమాలు అవన్నీ కూడా. అది చిన్నదైనా పెద్దదైనా కొలత లేదు, పాపానికి కొలమానం లేదు. ఇది చిన్న పాపం అండి, ఇది పెద్ద పాపం అండి లేదు. అన్ని పాపం అంటే పాపం, జస్ట్ దట్ వర్డ్. మంచివాడు అంటే మంచివాడు, చెడ్డవాడు అంటే చెడ్డవాడు. అలాగే నా పాపానికి ఇది తక్కువ పాపం, ఇది కొలమానాలు లేవండి. అలాగే ఇది పశ్చాత్తాపం. చూడండి, బాప్తిస్మం పొందకముందు మనం ఎలాంటి బ్రతుకు మనకు తెలుసు. ఎప్పుడైతే బాప్తిస్మం పొందామో ఆ సమయం వరకు మనం చేసిన పాపాలని క్రీస్తు నన్ను క్షమించాడు, నా పాపాలని శుద్ధి చేశాడు, నన్ను క్షమించాడు. అందుకనే బాప్తిస్మం వెనక్కి ముంచిస్తారు. చూడండి, నిజమైన బాప్తిస్మం అంటే అది విమర్శించడం కాదు, కానీ బాప్తిస్మం వెనక్కి ముంచుతారు. అంటే లోక ప్రకారం నువ్వు మరణించినట్టు క్రీస్తులో నువ్వు నూతనంగా జన్మించినట్లు. అంటే లోక ప్రకారం నువ్వు పాతిపెట్టబడ్డావు. లోక జీవితం నీలో ఉండకూడదు. సో అటువంటి విధానంలో మనం చూసినట్లయితే ఈ యొక్క ఆధ్యాత్మిక జీవితంలో మనం చేసిన తప్పులు, మనం చేసిన నిందలు, వాటన్నిటినీ కూడా మనం సరి చేసుకోవాలి. మనలను మనం శుభ్రం చేసుకోవాలి. ఆధ్యాత్మిక జీవితంలో మనల్ని మనం ఎప్పుడు కూడా మనల్ని మనం కట్టుకోవాలి. ఈ యొక్క జీవితంలో మనం ఏదైనా తప్పు చేసినప్పుడు, ఏదైనా నింద చేసినప్పుడు దాన్ని సరి చేసుకొని దేవుని కొరకు మనం నిలబడాలి. అంటే ప్రతిరోజు కూడా దేవుని సన్నిధిలో మనం శుభ్రం చేసుకోవాలి. అంటే ప్రభువా, ఈరోజు నేను పాపం చేశాను, ఈ తప్పు చేశాను, నాకు ఎడబాటు రాకుండా దీన్ని ఇక్కడే నీ సన్నిధానంలో ఒప్పుకున్నాను ప్రభు. ప్రతిదినం కూడా నువ్వు దేవుని సన్నిధిలో ఒప్పుకోవాలి. లేదంటే అది భారం పెరిగిపోయి దేవునికి నీకు ఇంకా నువ్వు దేవునితో మాట్లాడాలని కూడా ఆయనకి ఏం వినిపించదు, అడ్డుగోడ వచ్చేస్తూ ఉంటుంది. చూడండి, దారిలో వెళ్తూ ఉంటారు కొంతమంది యూత్. అవును, మ్యూజిక్ అంటే ఎవరికి ఇష్టం? నాకు ఇష్టమే, అందరికి ఇష్టమే. కొన్నిసార్లు అది వినొచ్చు, కానీ కొంతమంది అత్యధిక సౌండ్ పెట్టేసి వింటూ ఉంటారు, దానివల్ల చెవులకు ప్రమాదం. కొంతమంది హెడ్సెట్ పెట్టుకొని పక్క వాళ్ళు వినిపించినా వినపడదు, ఎంత అరిచినా వినపడదు. అలా ప్రమాదాలు కూడా ఎన్నో జరగడం మనం చూస్తాం. అలాగా దేవునికి నీ యొక్క ప్రమాద స్థితిలో ఉన్నప్పుడు నువ్వు దేవునికి ఏం చెప్పినా వినపడదు. అయ్యో ప్రభువా వింటలేదంటే నీ జీవితం ఆయనకి సరిగ్గా లేదే, నువ్వు చేసిన పాపాలు మూటల కింద అడ్డుగోడల కింద పెరిగిపోయి ఆయనకి ఏం వినపడట్లేదు. జస్ట్ అంతా నీకు దేవునికి ఉన్న కనెక్షన్ తెగిపోయింది. కానీ అది తెగకూడదన్నా, అది సరైన స్థితిలో ఉండాలన్నా నువ్వు ఎప్పటికప్పుడు దేవుడి సన్నిధిలో నిన్ను పవిత్రపరచుకోవాలి. కాబట్టి ఇది పశ్చాత్తాపం. నువ్వు చేసిన పాపాలను దేవుని సన్నిధిలో ఒప్పుకోవడానికి ఒక అవకాశం. అంతేకాకుండా
ఇది ఒక ఆధ్యాత్మిక క్రమశిక్షణ అలవాటు నేర్చుకోవాలి. నీ జీవితంలో ఏదైనా నేర్చుకోవాలంటే చూడండి, ఏ మనిషి అయినా అంటూ ఉంటారు శాస్త్రవేత్తలు, ఒక 21 days నువ్వు ఏదన్నా చేస్తూ ఉంటే అది నీకు అలవాటు పడిపోద్ది. అంటే చేసిన పని నువ్వు ప్రతిరోజు చేసినప్పుడు అది నీకు అలవాటు అయిపోద్ది, క్రమం తప్పకుండా చేసినప్పుడు. ఈ ఆధ్యాత్మిక జీవితం నువ్వు ప్రార్థనా జీవితంలో కుంటిపడ్డావేమో, వాక్యం ధ్యానించట్లో కుంటిపడ్డావేమో, దేవునికి సమయాన్ని గడపడం కుంటిపడ్డావేమో, ఇవన్నీ నేర్చుకోవడానికి ఒక అవకాశం. అంటే నిన్ను నువ్వు మళ్ళీ రిస్టోర్ చేసుకోవాలి. పని చేయకుండా పక్కన పారేసిన ఇది ఏదైనా చూడండి, ఒక వస్తువు అది ఎంత విలువైందైనా పక్కన పడేసిన, ఒక రంపం అవ్వచ్చు, ఒక చాక్ అవ్వచ్చు, ఒక కట్టర్స్ అవ్వచ్చు, ఏమన్నా పక్కన పడేసి అనుకునే పని చేయు. అది ఎంత కాస్ట్ పెట్టినా వాటిని ఉపయోగిస్తేనే పని చేస్తూ ఉంటుంది. కాబట్టి అలా పక్కన పడిపోయిన స్థితిలో ఉన్నామో, దేవుడు నీకు ఎన్నో తలాంతులు ఇచ్చాడేమో, దేవుడు నీకు ఎన్నో టాలెంట్స్ ఇచ్చాడేమో, దేవుని సొంత ఉపయోగించు. ఈ సమయాన్ని యూటిలైజ్ చేసుకో. ఇదే ఒక ఆచరణగా కాకుండా ఇది ఒక దేవుడు నాకు అవకాశం ఇచ్చాడు అనుకుని నువ్వు పాలు పొందడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఈ దినాల్లో ప్రతి మందిరంలో ప్రార్థన జరుగుతుంది, ప్రతి చర్చ్లో ఆరాధన జరుగుతుంది, నీకు పొద్దున్న జరుగుతుంది, ఈవినింగ్ జరుగుతుంది, మార్నింగ్ ఈవినింగ్ జరుగుతుంది. ఏదో సమయం ఉన్నప్పుడు వెళ్ళి నేను మందిరంలోనే చేసుకుంటుంటే ఆ సమయంలోనే వెళ్ళి దేవుడితో సమయం గడపం. అది అలవాటు చేసుకున్నప్పుడు నీ జీవితకాలం కూడా దేవుడిని నమ్మగా జీవించుకోండి. ఎన్నేమనే కానీ మన ఊరు విషయాలు చూసుకున్నట్లయితే ప్రాముఖ్యంగా మొదటిగా మనం యొక్క ఉపవాసంలో నేర్చుకోవాల్సిందంటే ఉపవాసం చేయాలి. ఉపవాసం అందుగా ఫాస్టింగ్ అంటే ఏంటంటే ఉపవాసం చేయడం. సో మనం ప్రాముఖ్యంగా చూసినట్లయితే ఫాస్టింగ్ ఈజ్ నాట్ జస్ట్ అబౌట్ గివింగ్. మనం చూసినట్లయితే మత్తయి సువార్త 4:4 మత్తయి 4:4 ఏముందంటే, మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును. అంటే అవును, మనిషికి ఆహారం కావాలి, రైస్ తినాలి, ఫుడ్ కంటెంట్ తినాలి, బ్రెడ్ తినాలి, ఇవన్నీ తినాలి. కానీ దేవుని వాక్యం ఏం సెలవుస్తుందంటే మనిషి కేవలం బ్రతికేది ఈ ఆహారం మాత్రం మీదనే కాదు. అనగా ఆధ్యాత్మిక కోణంలో చూసినట్లయితే నీ శరీరానికి తగినట్టు ఆహారం నువ్వు పెడుతున్నావు, కానీ నీ ఆధ్యాత్మిక జీవితం విషయం ఏంటి? ప్రాముఖ్యంగా ఫాస్టింగ్ అంటే అందరికి వచ్చే ఆలోచన ఏంటంటే ఫుడ్ మానేయాలి, నాన్ వెజ్ మానేయాలి, నవ్వడం మానేయాలి, పన్నుకి అసలు తగలకూడదు. కొంతమంది చేత చూడండి, పన్నుకి తగిలిందా ఫాస్టింగ్ ఆ రోజు క్యాన్సిల్ అయిపోయింది అనుకుంటూ ఉంటారు. అది కాదు ప్రాముఖ్యంగా. అఫ్కోర్స్ అవి చేయాలి, డాక్టర్లు కూడా చెప్తున్నారు. ఒక మనిషి ఫాస్టింగ్ చేసినప్పుడు ఆ మనిషి బాడీ చాలా హెల్త్గా ఉంటుందంట. ఫాస్టింగ్ అంటే అవును మానేయాలి, కానీ మానేసినప్పుడు ఈ యొక్క ఆహారం తినడం మానేయడం ఒక వంతు అయితే, ఆధ్యాత్మిక జీవితంలో నీవు లోకానుసారమైన విషయాలు, నీ యొక్క శరీరానికి లోకానుసారమైన విషయాలు నీవు దేన్ని పెడితే అదే తీసుకుంటూ ఉంటుంది. నువ్వు మంచిని పెట్టి నీ యొక్క బ్రెయిన్, నీ యొక్క హృదయాన్ని పోషించినప్పుడు నీ థాట్స్, నీ మాటలు కూడా అవే వస్తాయి. నీ హృదయం నింపబడిన దాన్ని బట్టి నీ ప్రవర్తన, నీ జీవితం ఉంటుంది. లోకానుసారమైన విషయాలు పెంచుకున్నప్పుడు, లోకానుసారమైన విషయాలు నింపుకున్నప్పుడు అవే వస్తూ ఉంటాయి. ఈ ఆధ్యాత్మిక జీవితం సరైన స్థితిలో ఉండాలంటే నువ్వు వాటికి ఏ ఆహారాన్ని పెడుతున్నావు? అనగా లోకాశలు, నీ చూపు, నీ ప్రవర్తన, నీ తీరు, నీ ఆలోచన, నీ గుణాలు ఏ రీతిగా ఉన్నాయి నువ్వు ఆలోచన చేసుకోవాలి. నీలో ఏదన్నా దేవుడికి అవధేయమైన కార్యం ఉందంటే ఈ సమయంలో నువ్వు ఫాస్టింగ్ ద్వారా దాన్ని జయించవచ్చు. అంటే నీ జీవితంలో దేవునికి నీవేదన్నా స్థానం ఇవ్వనప్పుడు అది ఒక స్థలం చిన్న ఒక బయట సైట్లు ఉంటూ ఉంటాయి, ల్యాండ్ మార్క్స్, అది యొక్క లేఅవుట్స్ ఉంటూ ఉంటాయి. దాన్ని రెంటే తీసుకుని షాపులు నడిపిస్తూ ఉంటారు, హోటల్స్ నడిపిస్తూ ఉంటారు, పెద్ద పెద్ద షాపింగ్ రన్ చేస్తూ ఉంటారు. సో అలాగా నీ జీవితంలో ఈ యొక్క ఫాస్టింగ్ ద్వారా నువ్వు చేయవలసిన పని ఏంటంటే ఉపవాసం అనగా దేవుడికి నచ్చని నీ జీవితంలో వదులుకోవడమే. అంటే దేవుడికి ఒక స్థలం కల్పించడం. హృదయం అంటే ఆయన సన్నిధి. హృదయం ఎవరిది? దేవునిది. హృదయం దేవుని యొక్క ఆలయం. అదంటే ఒక సైట్ అనమాట. నీ హృదయం అనేది ఒక స్థలం. ఆ స్థలంలో నీవు దేవునికి ప్లేస్ని కల్పించాలి. ఇప్పుడు వరకు లోకానుసారమైన విషయాలు నింపబడిపోయి నీకు తెలుసు, నీ మనసు నీకు మాత్రమే తెలుసు, నా మనసు నాకు తెలుసు. కాబట్టి
దేవుని కన్నా ఎక్కువగా మనం ఒకసారి తెలియదు, అయ్యో నేను ప్రభు నీకన్నా ఎవరికి వాల్యూ ఇస్తాను అనుకుంటాం, కానీ తెలియకుండా మనం చాలాసార్లు ఇస్తూ ఉంటాం. అలాగే ప్రభు నాకు తెలియకుండా నేను ఎవరికి విలువ ఇచ్చాను ప్రభు అని నువ్వు గ్రహించాలి దేవుని సన్నిధిలో ఫాస్టింగ్తో. ప్రభు ఫాస్టింగ్ మనం ఉన్నప్పుడు మనలో పశ్చాత్తాపం నింపబడితే తెలియకుండానే మనలో ఒప్పుకోలు ప్రార్థన వస్తూ ఉంటుంది. అప్పుడు ప్రభువా ఈ హృదయం అనే స్థలం నీది, కానీ నీ స్థలంలో వేరే దానికి నేను చోటిచ్చాను. అది కోపం అవ్వచ్చు, అది ప్రేమించలేని మనసు అవ్వచ్చు, చాడీలు అవ్వచ్చు, అబద్ధాలు అవ్వచ్చు, స్వార్థం అవ్వచ్చు, కల్పించిన మాటలు అవ్వచ్చు, మూఢభక్తి అవ్వచ్చు, నోటుకొచ్చింది వాగడం అవ్వచ్చు, ఇలాగ ఏదో అనేకమైనవి ఉంటాయి. అది నీ జీవితంలో ఒక స్థలం కింద నింపబడినవేమో. దాన్ని ప్రభువా నా జీవితంలో స్థలమంతా ఈ నీ స్థలంలో లోకానుసారమైన ఒక చోటు ఉంది కాబట్టి నేను ఉపవాసం ద్వారా నీకు స్థలాన్ని సమకూర్చుతున్నాను ప్రభువా. నీవు వచ్చి నా యొక్క హృదయంలో నిన్ను ఆహ్వానిస్తున్నాను ప్రభువా. ఇది నీ స్థలం కాబట్టి నీ స్థలంలోకి నీవు ఉండు ప్రభువా. నువ్వు దేవుణ్ణి ఆహ్వానించాలి. ఉపవాసం ద్వారా పశ్చాత్తాప పడుతూ ఒప్పుకొని ఆ స్థలాన్నంతా ఆయనకి నీవు అనుగ్రహించాలి. సమయం అంటే, ఆహారం అంటే అఫ్కోర్స్ మనకు ఆహారం కావాలి శరీరానికి, లేదంటే బలహీన పడిపోతూ ఉంటాం. సోషల్ మీడియా కింద ఆహారం కింద తీసుకుంటున్నామేమో, లేదంటే అఫ్కోర్స్ ఈరోజు సోషల్ మీడియాలో మొత్తం పని ఉంది. మార్నింగ్ లేస్తే ప్రామిసులు చేయాలి ఏదో ఒక దేవుని గురించి, కానీ మనం ఉపయోగించే రీతిగా దాన్ని ఉపయోగించాలి. మరింత లోతుగా దేవునిపై ఆధారపడడం మనం నేర్చుకోవాలి. మన సహాయం దేవుడి నుండి వస్తుందని, మన బలం దేవుడి నుంచి వస్తుందని, మన శక్తి దేవుడి నుంచి వస్తుందని. అంటే కంప్లీట్గా ఉపవాసంలో ఎలా ఉండాలంటే, నేను జీవితంలో ఏది కోల్పోవడానికైనా సిద్ధమే, కానీ దేవుణ్ణి మాత్రం నేను కోల్పోను అనే స్థితికి నీవు రావాలి. అంటే కంప్లీట్గా నువ్వు ఫాస్టింగ్ ఎందుకు చేస్తున్నావు అంటే, నీకు మేలు జరగాలి, నీకు అద్భుతం జరగాలని కాదు. క్రీస్తుని నేను పొందుకోవాలి, క్రీస్తుని నేను పొందుకోవడం కోసం దేన్నన్నా వదులుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నా, నేను సిద్ధపడు నీ జీవితంలో నీవు కలగాలి. యోసేపు ఏం చేశాడు? ఎన్నో బాధలు వచ్చినాయి, ఎన్నో ఇబ్బందులు వచ్చినాయి. తనకు వచ్చిన పరిస్థితులు తప్పైన పరిస్థితులు అయినప్పటికీ పగ తీర్చుకునే సమయం వచ్చింది. తీర్చుకున్నాడా? తీర్చుకుంటే ఎవరేమంటారు? దాన్ని వదులుకున్నాడు. పాపము ప్రేరేపణ చేసింది, కానీ దాన్ని వదులుకున్నాడు. కానీ తద్వారా బానిసగా అమ్మబడిన ఒక వ్యక్తి, దేశం కాని దేశంలో బానిసగా పనివాడి కింద అమ్మబడిన వాడు తన కింద అనేక మంది పనివారు కలిగిన ప్రధానమంత్రి అయ్యాడు. అసలు ఎంత రాజు తర్వాత ఇంకా తనే. కాబట్టి నీ జీవితంలో ఎటువంటి ఫాస్టింగ్ అంటే, లోకానుసారమైన విషయాలపైన విజయాన్ని పొందే ఫాస్టింగ్ నీ జీవితంలో నీవు చేయాలి. రెండవదిగా చూసినట్లయితే ప్రాముఖ్యమైనది ప్రార్థన. మనం జేమ్స్ 4:8 చూసినట్లయితే, యాకోబు 4:8 చూసినట్లయితే మనం చూద్దామండి. 4:8 ఇక్కడ ఏమని ఉందంటే, దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. దేవుని యొద్దకు మీరు రండి. లెంట్ ఈజ్ ఏ టైమ్ వీఆర్ కాల్ టు ప్రేయర్. లెంట్ అనేది మనం ప్రార్థనా జీవితాన్ని మరింతగా పెంపొందించడానికి కల్పించే ఒక అవకాశం. మన జీవితంలో ప్రార్థన ఎలా ఉండాలంటే, ఒక క్రైస్తవుడు అంటాడు, ప్రార్థన లేని క్రైస్తవుడు నిర్జీవమైన శరీరముతో సమానం, అనగా నిర్జీవమైన దేహముతో సమానం. ఒక మనిషికి శ్వాస ఉంటేనే, ఊపిరి పీల్చుకుంటేనే అది శరీరం, జీవం కలిగిన శరీరం. ఆ యొక్క ఊపిరిని తీసుకొనప్పుడు అది నిరుపయోగమైన శరీరం. ఆ మనిషి మృతదేహముగా పిలువబడతాడు. కాబట్టి నీ శరీరానికి శ్వాస ఎంత ప్రాముఖ్యమో, నీ యొక్క ఆధ్యాత్మిక జీవితాన్ని క్రీస్తుని అంగీకరించి క్రీస్తుతో నడుస్తున్న నీకు కూడా ప్రార్థన అంతే ప్రాముఖ్యం. ప్రార్థన నీ జీవితంలో లేదా ఆధ్యాత్మిక జీవితంలో నువ్వు చచ్చిన వాడితో సమానం. ఎవరేమన్నా ఎవరు కాదన్నా అదే సత్యం. నీకు సమయం ఉంటుంది, పోనీ అంతగా నేను ప్రార్థన చేసుకోలేకపోతున్నా, అసలు నాకు సమయం ఉండలేదంటే, అసలు నువ్వు సరిగ్గా చూసుకున్నట్లయితే దేవుడు 10వ వంతు ఇమ్మని దేవుని వాక్యం సెలవు ఇచ్చాడు. 10వ వంతు ఇమ్మని అందరికి ముందు మైండ్లో ఏమొచ్చేసిందంటే డబ్బులు.
మొదటిగా నిన్ను నువ్వు సమర్పించుకోవాలి. ధనం విషయం పక్కన పెట్టు, మొదటిగా నిన్ను నువ్వు సమర్పించిన ఒక రోజుకి 24 గంటలు ఉంది. సో 24 గంటల్లో దేవుడికి ఇవ్వాల్సిన 10వ వంతు ఎంత? 2.5 గంటలు. 2.5 గంటలు అరగంటనే దేవునికి ఇస్తున్నామా? ఇవ్వాల్సిన మనం ఇవ్వలేక అనుకుంటున్నాం, కానీ ఇవ్వాల్సిన సమయాన్ని మనం కాలిక్యులేట్ చేసుకుంటే దేవునికి ఎంత సమయాన్ని ఇవ్వాలి? ఈ జీవితం ఇచ్చాడు దేవుడు. అసలు దేవుడికి మనకి ఇవ్వాలి అన్ని. మనకి జీవితాన్ని ఇచ్చాడు, మనకి ప్రాణాన్ని ఇచ్చాడు. ఎంతమంది ఈరోజు మాట్లాడిన వారు రేపు కనబడట్లేదు. కరోనాలో ఎంతమందిని మనం కోల్పోయాం. ధనులు, గనులు, ఆరోగ్యవంతులు, గొప్పవారు, కానీ దేవుడు మనం సజీవంగా ఉంచాడే. దాన్ని బట్టి కృతజ్ఞత. కొంతమంది దేవుడికి స్తుతి చెప్పాలంటే ఎందుకు చెప్పాలంటూ ఉంటారు. నువ్వు చెప్పవా? దేవుడికి స్తుతి చెప్పాలంటే నిన్న నీతో మాట్లాడిన వాడు ఈరోజు లేడు. అన్ని సక్రమం చిలా కాలు జారి పడిపోయి మరణించిన వారు ఉన్నారు, కానీ దేవుడు ఎన్నో ప్రమాదాల నుండి కాపాడాడే, నేను ఎన్నో ఆపద నుండి రక్షించాడే, నీకు జీవితాన్ని ఇచ్చాడు, నీకు మంచి కుటుంబాన్ని ఇచ్చాడు, నీకు తల్లిదండ్రులను ఇచ్చాడే. అయినా దేవుడు కృతజ్ఞత కలిగి జీవించలేని పరిస్థితిని ఈరోజు మనిషి జీవిస్తున్నాడు. ప్రార్థన అనగా దేవుడితో నువ్వు మాట్లాడడం. ప్రార్థన అంటే ఏంటి? ఆయనతో అంటే ఆయన అంగీకరిస్తావు తప్ప ఆయనతో మాట్లాడే ఇష్టం నీకు లేదా? ఆయనతో మాట్లాడిన ఆశ నీతో లేదా? ఆయన వింటున్నాడు. నేను నీ హృదయం అనే తలుపు దగ్గర నుంచి నీకు కొడుతున్నాను, ఎవరు తీయట్లేదు. ప్రభువా నా హృదయాన్ని తట్టు, నాకు కనపడు. ఎక్కడ కనిపిస్తాడు దేవుడు? నీ హృదయాన్ని నువ్వు తెరిచినప్పుడు, నువ్వు సిద్ధంగా ఉన్నప్పుడే కదా. సిద్ధంగా ఉన్నప్పుడే దేవుడు నీతో మాట్లాడగా ఆయన చెవి పెట్టి ఇలా వింటున్నాడు. వీడేం మాట్లాడతాడో విందామని. నా కుమారుడు ఏం మాట్లాడుతున్నా, నా కుమార్తె ఏం మాట్లాడుతున్నా, నా బిడ్డ ఏం మాట్లాడుతున్నా. దేవుడు వినడానికి సిద్ధంగా ఉంటే నాకు టైం ఉంది ప్రభు అన్న రీతిగా ఉంటే సమయం గతించిపోతుంది, పరిస్థితులు మారిపోయి ప్రపంచం ఈరోజు సమయం ఎలా పరిగెడుతుందంటే ఒక రాకెట్లా పరిగెడుతూ ఉంటుంది. తెల్లారులే చూడండి, మొన్నే వచ్చినట్టుంది 2025. అప్పుడే 3 నెలల చివరిలోకి వచ్చేసి 3 నెలలు వచ్చేసాం. కొన్ని రోజులు పోతే కళ్ళు రెప్పపాట్లు వచ్చేసిన సంవత్సరాలు పరిగెట్టేస్తున్నాయి. ఎక్కడ సమయం ఎక్కడ తెలియట్లేదు. ప్రపంచం పరుగులు పెట్టేస్తుంది. దేవుని అక్కడ త్వరగా వస్తుంది. పరిస్థితులు మారిపోయినాయి, స్థితిగతులు మారిపోయినాయి, స్వేచ్ఛ లేదు, ఉగ్రతలు, భయంకరమైన దాడులు, ఏం అర్థం అవ్వట్లేదు. మనం చేయవలసింది ప్రార్థన. నీ కోసం నువ్వే చేసుకోలేకపోతే ఎదుటి వారి కోసం ఏం చేస్తావు? నువ్వు దేశం కోసం ప్రార్థించేవాడుగా ఉండాలి. దానియేలు ఏం చేశాడు? దానియేలు ఈరోజు మనం చెప్పుకుంటే ఆయన ప్రార్థన పరుడుగా పిలవడానికి ఆయన ప్రార్థనా జీవితం వల్ల సింహపు నోళ్ళు ముయ్యబడ్డాయి. భయంకరమైన సింహాలు నోళ్ళు మూసిస్తాడంట దేవుడు. ఈ ప్రార్థనా జీవితం మన జీవితానికి ఆయన చిత్తానికి అనుగుణంగా ఎలా జీవించాలో నేర్పుతుంది. ప్రార్థనా జీవితం ఆయన చిత్తానికి అనుగుణంగా. అంతేకాకుండా ప్రతి క్రైస్తవునికి ఈ ప్రార్థన శ్వాస వలె ఉండాలి. దానియేలు ఈరోజు మనం చెప్పుకుంటున్నామంటే రోజుకు 3 మారు ప్రార్థించేవాడు. మరణ శాసనాన్ని విధించారే, ప్రార్థన చేస్తే చచ్చిపోతావని, ప్రార్థన చేసిన వాళ్ళు మరణిస్తారని. మరణం ఏదైనా, శ్రమ ఎదురైనా, నన్ను చంపేసిన దేవుడితో మాట్లాడలేకుండా నేను ఉండలేను అన్నాడు. చేశాడు. తీసుకెళ్లి సింహబోన్లు వేసారు. ప్రపంచం అంతా దేవుని యొక్క మహిమను చూసారు. నువ్వు చేసే ప్రార్థన భూమిని తలక్రిందులు చేయాలి. నువ్వు చేసిన ప్రార్థన ద్వారా కూడా దేవునికి మహిమ కలగాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. 3గా చూసినట్లయితే చివరిగా అందరికి ఇవ్వాల్సింది ఏంటంటే గివింగ్, ఇవ్వడం. హెబ్రీ చాప్టర్ 13 and verse 16. హెబ్రీ చివరిగా ముగించుంది. హెబ్రీ 13:6. ఇక్కడ ఏమని ఉందంటే హెబ్రీ 13:6, నేను ఏమాత్రమును విడువను ఎన్నడూ ఎనబాయను అని ఆయన చెప్పాను కదా, కాబట్టి ప్రభువు నాకు సహాయుడు, నేను భయపడను, నగమాత్రుడు నన్నేమి చేయగలడు. హెబ్రీ 13:16. సో మనం చూసినట్లయితే లెంట్ అనేది ఇవ్వడానికి ఒక కాలం. ఇవ్వడం అంటే మనీ మాత్రమే కాదు, నీ సమయం, నీ జీవితంలో ఉన్న దేవుడు నీకు ఇచ్చిన ప్రేమ, దేవుడు నీ జీవితంలో చూపిన దయ, ఇతరులకు నువ్వు ఇచ్చేవాడుగా ఉండాలి. నీ జీవితంలో ఇచ్చే హృదయం నీకు ఉండాలి. అనగా దేవుని ప్రేమ, ఆయన దయను, ఆయన మాటను. చూడండి, కొన్నిసార్లు కొందరు మనుషుల జీవితంలో ఒక మాట, సహాయం నడితే ఎటువంటి సహాయం కోరుకుంటాడు? డబ్బు సహాయం, బలం సహాయం కాదు, నీ నుండి ఒక మాట కోరుకుంటు. నిజంగా చూడండి, దేవుని వాక్యం సెలవిస్తుంది, ఒక దయగలిగిన మాట ఒక సహాయ హస్తం లాంటిది. చూడండి, దయగలిగిన మాట ఒక సహాయం చేసే హస్తం. చిన్నపిల్లలు నడవడానికి పెద్దవాళ్ళు చేయి పట్టుకోవడానికి చూస్తూ ఉంటారు. అంటే వాళ్ళకి సపోర్ట్. బయటికి వెళ్ళినప్పుడు భయపడి మనం వాళ్ళ చేతులు పట్టుకుంటున్నాం, మనం పట్టుకుంటాం గట్టిగా. మన చేయి పట్టుకున్నప్పుడు వాళ్ళు నమ్మకంగా ఉంటూ ఉంటారు, బలంగా, ఇంకా భయం ఉండదు వారి జీవితంలో. అలాగా
ఇతరులకి దేవుడు నీ జీవితంలో ప్రేమ చూపించాడు, అదే ప్రేమ నువ్వు ఇతరుల్లో చూపిస్తున్నావా? దేవుడు నీ పట్ల దయ చూపించాడు కదా, దయ చూపించాడు కాబట్టి ఈరోజు నువ్వు సజీవంగా ఉన్నావు. మరి అటువంటిది ఇతరుల జీవితంలో చూపిస్తున్నావా? ప్రేమ దేవుడిని నువ్వు నేర్చుకున్న ప్రేమ ఇతరులకు నువ్వు చూపించేవాడుగా ఉన్నావా? ఆయన ప్రేమే కదా చూపించాడు. ప్రేమను పంచడానికి కూడా ఇష్టం ఉండదు మనుషులు ఎలా కోరుకున్నట్టు వాళ్ళకి ప్రేమ కావాలి, వాళ్ళకి దయ కావాలి, దేవుని కృప కావాలి, అన్నీ కావాలి. కానీ ఇతరులు మనిషి కొంచెం అయ్యో ఇతనికి కూడా ఒకానొక సమయంలో నేను ఈ ప్రేమను కోరుకున్నాను కదా, ఒకానొక సమయంలో ఇటువంటి దయని నేను కోరుకున్నాను, ఒకానొక సమయంలో ఇటువంటి సహాయం నేను కోరుకున్నాను కదా, ఇదే పరిస్థితిలో ఇతను ఉన్నాడంటే దేవుడు నాకు అవకాశం ఇచ్చాడేమో, నేను కూడా ఇట్ల పట్ల దేవుడు నా పట్ల చూపినట్టు నేను కూడా ఇతని పట్ల దయను చూపిస్తాను, ప్రేమను చూపిస్తాను, ఒక తోడుగా నిలుస్తాను, ఒక అండగా నిలబడతాననే ఉద్దేశం నీలో లేదు. కానీ ఎప్పుడైతే ఈ రీతిగా ఉంటావో నిజమైన ఫాస్టింగ్ నువ్వు చేసినటువంటి దేవుని వాక్యం సెలవిస్తుంది. నీ జీవితంలో ఈ ప్రార్థన కూడా నువ్వు చేసే ఈ భక్తి ఎలా ఉంటుందంటే, నీవు ఈ ప్రేమ, ఈ దయ, ఈ వాత్సల్యత, ఈ గుణగణాలు నీ జీవితంలో చేసినప్పుడు అవి దేవునికి ఒక సమర్పణగా వెళ్తాయి. కానీ నువ్వు ఇతరుల మనుషులు నువ్వు చూపుతావు. కానీ ఇవి దేవుని దృష్టిలో నీవు దేవునికి ఒక అర్పణగా చేసే రీతిగా ఇవి ఉంటాయి. కాబట్టి మన జీవితంలో ఈ యొక్క లెంట్ చేసినప్పుడు కంప్లీట్గా మనం ఎలా ఉండాలి అంటే, దేవుణ్ణి ఒక స్నేహితుడిగా భావించి, ప్రార్థన అంటే నా అవసరాలు తీర్చుకోవడానికి నేను దేవుణ్ణి అడుగుతున్నాను కాదు, ప్రార్థన అనగా నేను దేవునితో మాట్లాడుతున్నానే భావన. వాక్యం అనగా నా స్నేహితుడు నాతో మాట్లాడుతున్నాను, ప్రార్థన అనగా నా స్నేహితుడితో నేను మాట్లాడుతున్నాను. ఈ ప్రేమ, ఈ దయ, ఈ వాత్సల్యత అనగా నా స్నేహితుడు నాకు నేర్పిన విషయాలు నేను ప్రపంచానికి చూపి నా యొక్క ప్రభువును ఈ ఇతరులకు నేను చూపిస్తాననే మనసు నీ జీవితంలో ఉండాలి. అప్పుడు దేవుని నామం మహింపరచబడుతుంది. ఈ యొక్క లెంట్ సీజన్ నువ్వు కష్టంగా కాకుండా ఇష్టంగా అనేక గుణగణాలు నేర్చుకుంటూ నువ్వు ఈ రీతిగా చేసినప్పుడు నువ్వు చేసిన దానికి ఒక అర్థం ఉంటుంది. కానీ లేదు ఏదో ఆచందలాగా నేను అది మానేస్తాను ఇది మానేస్తాను అని చేసిన ఉంటే అందరూ చేసినట్టే ఉంటుంది. ఎన్ని లెంట్ దినాలు చేసినా, నువ్వు ఎన్ని దినాలు ఫాస్టింగ్ చేసినా, ఎంత నువ్వు చేసినా కానీ ఉపయోగమే ఉండదు. ఒక క్రైస్తవ జీవితం అంటే ఇతరులకు మాదిరికరంగా మనం చేసిన పనిలోను, మనం చేస్తున్న నడవడికలోను, మన భక్తులు అన్నిటిని కూడా క్రీస్తును ప్రజెంట్ చేసే రీతిగా మనం ఉండాలి. దేవుడు కొద్ది మాటలు దీవించును గాక. ఆమేన్. మహాపరిశుద్ధుడు మా ప్రియ పరలోక తండ్రి, మరి విన్న వాక్యాన్ని బట్టి నీకు స్తోత్రం. ఈ లెంట్ సీజన్ యొక్క గుణగణాలు మా జీవితంలో నేర్చుకోవాలి, ప్రార్థనా జీవితాన్ని కట్టుకోవాలి, ఈ యొక్క వాక్య జీవితాన్ని మా జీవితంలో కట్టుకుని నీ కొరకు నమ్మకమైన వారంగా నాయన, ఎవరైతే నాయన ప్రార్థనా జీవితాన్ని కోల్పోరో, ఎవరైతే వాక్య సమయాన్ని కోల్పోరు, ఎవరైతే నీ జీవితంలో నీకు చూపించవలసిన ప్రతి విషయాన్ని కోల్పోయారు, వారు మరలా పునరుద్ధరించబడే కృపను దయచేయండి. కూలబడిన వారి జీవితాలు మరలా లేపబడే కృపను దయచేయమని నీ సేవకు నేను నాతో మాట్లాడవు నాయన. మరి ప్రతి ఒక్కరితో మాట్లాడండి. ఎన్నో దినాల నుంచి నేను అంతరాయాలు కలిగినప్పటికీ ఏదైనా ఎటు రీతికి నీ సన్నిధానంలో వాక్యాన్ని చెప్పే కృపనిచ్చిన నీకు స్తోత్రాలు తెలుస్తూ ఈ దిన మనం అందరూ నీ చేతికి అవసరం మరలా ఎవరికి మేము అందరం కలిసి నీ సన్నిధానంలో సూచించే కృపను దయచేయమని. మరి నాయన ఎగ్జామ్స్ ఎవరైతే బిడ్డలు నాయన ఎగ్జామ్స్ రాస్తున్నారో, మరి నాయన యొక్క అభిషేక్ రాస్తున్నాడు, తనని జ్ఞాపకం చేసుకోండి. వాళ్ళ సిస్టర్ రాస్తున్నారు, వాళ్ళని జ్ఞాపకం చేసుకోండి. కావాల్సిన జ్ఞానాన్ని దయచేయండి ఆయన. బిడ్డలు సండే స్కూల్ పిల్లలు, మా సండే స్కూల్ పిల్లలు ఎవరైతే రాస్తున్నారో వాళ్ళకి జ్ఞాపకం చేసుకోండి. క్రిస్టియన్ ఎగ్జామ్స్లో మీరు జ్ఞాపకం చేసుకోండి, సాత్విక ఎగ్జామ్స్లో మీరు జ్ఞాపకం చేసుకోండి, వర్ష ఎగ్జామ్ మీరు జ్ఞాపకం చేసుకోండి, అలాగే లాస్య, హర్షిత్ వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. మాతో నడుస్తున్న ప్రతి కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఎవరైతే ఇంకా ఎగ్జామ్స్ రాస్తున్న వాళ్ళని జ్ఞాపకం చేసుకోండి. దత్తు అన్న కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. యొక్క దిలీప్ అన్న కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. వాళ్ళ తల్లిగాని మీరు జ్ఞాపకం చేసుకోండి. దత్తు అన్న వాళ్ళ పిల్లల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. మా కొరకు ప్రార్థించేవారిని ఆయన తండ్రి ప్రభా, మా కొరకు విజ్ఞాపన చేసేవారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆయన ఆన్లైన్లో వీక్షించేవారిని కూడా మీరు జ్ఞాపకం చేసిన ప్రతి అవసరత తెచ్చిన, ఆరోగ్యం లేని వారికి ఆరోగ్యం దయచేయండి, స్వస్థత లేని వారికి స్వస్థత దయచేయండి. మరి నాయన ఎవరైతే ఎటువంటి ప్రార్థన అవసరతలతో ఉన్నారో, ఏం కోరుకున్న వారి జీవితంలో ప్రతి ఒక్క ఆశను నెరవేర్చండి. ఈ యొక్క సమయంలో వారి ఆధ్యాత్మిక ఉన్నతమైన స్థితిని పొందుకుని నీ కొరకు నమ్మకమైన జీవితాలు జీవించే కృపను తెచ్చి నీ సమయం మాకు ఇచ్చిన సమయం బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఈ ప్రార్థన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామములో మిక్కిలి బ్రతిమలు వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మీ అందరిని దీవించును గాక.